ఇక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ అణుయుద్ధం గురించి చేసిన ఒక కామెంట్ చాలా సంచలనంగా మారింది. ఎప్పుడు ఎంజీరావు గారు ఎలన్ మస్క్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంకా ఎలా రీచ్ అవ్వాలనేది ఆలోచిస్తూ ఉంటారు. మస్క్ చేసిన ఈ కామెంట్ 5-10 సంవత్సరాల లోపు అణుయుద్ధం రాబోతోంది అంటే ఒక భీకరమైన వార్నింగ్ లాగా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు మస్క్ నోట ఈ వార్నింగ్ వచ్చింది? ఎస్ అండి, ఎలాన్ మస్క్ ఎక్స్, అదేవిధంగా టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్, $1 ట్రిలియన్ అవ్వబోతున్నాడు కూడా. ఇలాంటి ఎలాన్ మస్క్ చాలా మాట్లాడిన దాని వెనకాల చాలా అంతర్యం ఉంటుంది. ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అండి, అంత ఈజీ కాదు. ఈజ్ ఎ విజనరీ కూడా. అందుకని అందరికంటే జనరేషన్ ఎహెడ్ వెళ్ళిపోతున్నాడు. చూడండి, మన ఇస్రో, అదేవిధంగా అమెరికా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనీస్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీలతో సమానంగా ఈరోజు అక్కడ స్పేస్ ఎక్స్ ఎదిగిపోయింది అంటే ఆయన ప్రయోగించే శాటిలైట్లు మిగిలిన దేశాలే ప్రయోగించలేకపోతుంటే ఆయన యొక్క విజన్ మనం చూడాలి, ఆయన ఏ విజన్ చూడాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. జనరేషన్ హెడ్ ఆలోచిస్తున్నాడు ఆయన, 10 జనరేషన్. ఇప్పుడు ఆయన నోటులోంచి వచ్చింది ఏంటి అంటే చాలా వణుకు తెప్పించే ఒక విషయం ఏంటంటే, వచ్చే 5 నుండి 10 సంవత్సరాల్లో ప్రపంచంలో అణుయుద్ధం ముప్పు తప్పదు, అణుయుద్ధం వస్తుంది అని ఆయన నోట్లో మాట్లాడేటప్పటికి ఈరోజు వణుకండి. ఎందుకంటే అణుయుద్ధం అనేది మనకు అందరికీ తెలుసు, కానీ అణుయుద్ధం రాదేమో. ఎందుకంటే మ్యాడ్ అనేది ఒకటి ఉంది, మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. అమెరికా ప్రయోగిస్తే రష్యా వస్తుంది, చైనా ప్రయోగిస్తే ఇండియా వస్తుంది, పాకిస్తాన్ ప్రయోగిస్తే ఇండియా ప్రయోగిస్తుంది. కాబట్టి ఎవరి కాళ్ళకి అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి రక్షించుకుంటారు అనుకుంటున్నాం. కానీ ఈయన చెప్పేది ఏంటంటే, ఎన్ని అణ్వాయుధాలు తయారు చేసుకున్నా అణుయుద్ధం వస్తుంది, ఇటు ఉత్తర కొరియా ఇలా ఏ దేశం నుంచి అయినా రావచ్చు అనేది ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ఆయన ఇంకొక డేంజరస్ వార్నింగ్ ఇచ్చారు. ఏంటి అదంటే, ఈ అణు బాంబులు ఉండడం వల్ల, ఆయా దేశాలకి రక్షణ ఉండడం వల్ల ఆయా దేశాల్లో గవర్నెన్స్ గుడ్గా లేదు. మరి ఎవరిని విమర్శించారో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, అణ్వాయుధాలు ఉన్నాయి. నాకేంటి, అణ్వాయుధాలను బేరం పెడితే సౌదీ అరేబియాతో డబ్బులు తెచ్చుకుంటుంది, గవర్నెన్స్ ఎలా ఉన్నా పట్టించుకోదు, ఆ దేశాన్ని ఎవరు ఏం చేయలేదని ఒక భయం, ఏ ప్రాబ్లం లేదు. ఉత్తర కొరియాలో అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు, ఫెయిల్డ్ స్టేట్. కాబట్టి ఈవెన్ అమెరికాలో కూడా ట్రంప్కి భయం లేదు, ఏ దేశం అటాక్ చేస్తాని. రష్యాలో కూడా భయం లేదు, గుర్తుపెట్టుకోవాలి. చైనాకి అసలు భయం లేదు, ఎందుకంటే అణ్వాయుధాలు ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చేయలేదు. కాబట్టి ఈ దేశాల్లో ఇప్పుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మాట్లాడింది ఏంటంటే, ఈ దేశాలకు అణ్వాయుధాలు ఉండడం వల్ల అక్కడ ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి, గవర్నెన్స్ బాగాలేదు, పరిపాలన విధానం బాగాలేదు, ఇది కూడా ఒక ముప్పే అని చాలా లోతైన గాంభీర్యమైన విషయాన్ని ఆయన మాట్లాడారు. ప్రపంచ ప్రజల ముందు, ప్రపంచాల గవర్నమెంట్ల ముందు, ఇంటర్నేషనల్ అదే చట్ట వ్యవస్థ ముందు ఆయన బయట పెట్టి చెప్పడం జరిగింది. ఈయన మాట్లాడాడు అంటే ఈరోజు ప్రపంచంలో అణుయుద్ధం మీద, ఈ గుడ్ గవర్నెన్స్ కి సంబంధించి దేశాల మధ్య ఉండాల్సిన సంబంధాలు, ఒకవేళ అణుయుద్ధం వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ప్రపంచంలో అంతర్జాతీయ వ్యవస్థలు విఫలమైన పరిస్థితిని ఆయన ఎత్తి ఎండగట్టి మరి చెప్పారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UN ఐక్యరాజ్య సమితి వ్యవస్థ పాడైపోయింది. ఈరోజు పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఎక్కడికక్కడ అంతర్యుద్ధాలు, ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం ఉంది. 3వ ప్రపంచ యుద్ధం, వార్ అండ్ టెర్రరిజం అని, టెర్రరిజానికి అంతు పొంతు లేదు, సైబర్ సెక్యూరిటీ, నాన్ స్టేట్ యాక్టర్స్, గ్లోబల్ వార్మింగ్ మీద సరైన చర్యలు లేవు. కాబట్టి ఆయన మాట్లాడింది అణు యుద్ధమే కాదండి, గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ ప్రపంచ శాంతి కోసం ఒక అద్భుతమైన గొప్ప ఉపదేశాన్ని ఆయన ప్రజల ముందు పెట్టాడు, జరిగే పరిణామాలు ఇవన్నీ. కాబట్టి అంతర్జాతీయ గవర్నమెంట్లు, అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయంగా పెద్ద పెద్ద లీడర్లు, నేతలు ఈ విషయం మీద, ఎలాన్ మస్క్ మాట్లాడిన విషయాన్ని మీద దృష్టి పెడుతున్నారు. ఈ చర్చ, అంతర్జాతీయంగా వచ్చిన చర్చ ఒక అద్భుతం, లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి మనం.